దివ్యాత్మ స్వరూపులారా, ఈశం తం జ్ఞాత్వా హి అమృతా భవంతి అంటుంది వేదశాస్త్రం. ఈశం తం జ్ఞాత్వా, ఎవరైతే ఆ పరమాత్మను, పరమశివుడిని జ్ఞాత్వా అంటే సాక్షాత్కారం పొందుతారు, వాళ్ళకు ఏమి లభిస్తుంది అని అంటే అమృతా భవంతి, అమృతము లభిస్తుంది అని చెప్పడం జరిగింది. మృతము, అమృతము. మృతము అంటే నశించిపోయేటువంటిది, అమృతము అని అంటే నశించనిది. ఈ లోకములో మనము ఏమి అనుభవించినా అవి కొన్నాళ్ళే అనుభవిస్తాం, కొన్నాళ్లకు అవి నశించిపోతాయి. ఇక్కడ నశించడము అని అంటే నిత్య సంబంధము ఉండదు అని అర్థం. అనిత్య సంబంధము, కేవలం కొన్నాళ్ళు మాత్రమే సహజీవనం ఉంటుంది అని దాని యొక్క అర్థం. ఈ ప్రపంచంలో మనం ఏది పరమ సుఖము, పరమానందము అని అనుకుంటామో అదంతా కూడా ఒకనాడు కాలములో కనుమరుగవుతుంది. కానీ కాలములో కనుమరుగు కానిది నిత్యము నీవు అనుభవించేది, ఎంత అనుభవించినా నీకు బోరు కొట్టనిది, ఎడతెగని ప్రవాహములాగా ఉన్నటువంటి బంధం ఏమిటిది అని అంటే నీ యొక్క స్వరూప స్థితిలో నీవు ఉండడము, బ్రహ్మానందాన్ని అనుభూతిగా పొందడము. అందుకే వేదం చెబుతూ ఉన్నది, ఈశం తం జ్ఞాత్వా హి అమృతా భవంతి. ఎవరైతే ఆ ఈశ్వరుని తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే అమృతం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. నీవు ఏ లోకానికి వెళ్ళినా అమృతం లభించదు. ఇంద్రలోకములో, స్వర్గలోకములో లభించేటువంటి ఆ అమృతము అది కూడా విషయ సంబంధమైనటువంటిది. అందుకే అమృతం కోసము రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. ఇవన్నీ మన కథల రూపంలో ఉన్నాయి. కాబట్టి లోకాలలో లభించేటువంటి అమృతం కూడా అది కూడా పంచభూతాత్మకం. కాకపోతే మనసులో అనుభవించలేనిది దేవతలు మాత్రమే అనుభవించేది, అంతే దాని యొక్క విలువ. కానీ వేదం చెప్పేటువంటి అమృతం ఏమిటిది అని అంటే బ్రహ్మానంద పరమసుఖము, బ్రహ్మానంద రసామృతం, పరమానంద సుధామృతం. దాన్ని నీవు అనుభవిస్తావు నాయన, అది నిత్యం నీతో ఉంటుంది, దాన్ని నీవు అనుభవించు. ఎందుకు నువ్వు ఈశ్వర సాక్షాత్కారం పొందాలి? పొంది ఏం చేస్తావు అని అంటే కొన్ని క్షణాలు దైవాన్ని చూసి ఇక నేను దర్శించానులే అని చెప్పేసి మళ్ళీ మోహంలో పడ్డం కాదు. ఆ దర్శనం ఎలా ఉండాలి అంటే నిత్య దర్శనమై ఉండాలి. నందిని శివాలయములో ఎదురుగా ఉంచుతారు. నంది ఎంతసేపు చూస్తూ ఉంటుంది? నిరంతరం చూస్తూ ఉంటుంది. అదేవిధంగా జీవుడు నిరంతరము నిర్వికల్ప సమాధిలో కొలువై ఉండాలి అని చెప్పేసి ఆగమ శాస్త్రములో ఇవన్నీ చెప్పబడ్డాయి. ఎందుకు నందిని ఉంచుతారు అని అంటే అది వాహనము, బోరు కొడితే శివుడు అలా తిరుగుతాడు, ఇవన్నీ పురాణ కవులు కల్పించినవి. శివుడికి ఎదురుగా నంది ఉంటాడు, పశుపతికి ఎదురుగా ఏముంటుంది? పశువు ఉంటుంది. జీవునికి ఎదురుగా ఎవరుంటారు? జీవేశ్వరుడు ఉంటాడు. మరి ఆ జీవేశ్వరుడు నీకు ఎదురుగా ఉన్నాడా? నీకు ఎదురుగా ఉండడు, నీలో ఉంటాడు. నీలో ఉన్నటువంటి ఆ జీవేశ్వరుడిని నువ్వేం చేయాలి? ధ్యానము చేయాలి. ఆ ధ్యానము చేసినప్పుడే నీవు అమృతాన్ని అనుభవిస్తావు.
ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటిది? కొబ్బరికాయలు కొట్టడం, ప్రసాదాలు తినడం, ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం. అది ఒక అంగం మాత్రమే, ఒక మెట్టు మాత్రమే. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటిది అని అంటే, ఇదిగో అమృతాన్ని అనుభవించడం, అమృతాన్ని ఆస్వాదించడం. అప్పుడు నీ జీవితము శోభాయమానమవుతుంది, ఆనందకరమవుతుంది, దివ్య తేజోమయమవుతుంది, అత్యంత శక్తివంతమవుతుంది. శక్తి అనేది ఎలా వస్తుంది మానవుడికి? అమృతాన్ని ఎంతగా తాగితే అంత శక్తి వాడికి వస్తుంది. కాబట్టి శక్తికైనా, సిద్ధత్వానికైనా, దైవత్వానికైనా, దైవ సాక్షాత్కారానికైనా నువ్వేం చేయాలి? చక్కగా ధ్యానము చేయాలి. ధ్యానముతో మనసును లయింపజేయాలి. ఇప్పుడు మనము ధ్యానంలోకి వెళ్ళబోతున్నాము.